పశ్చిమ ప్రాంత వాసుల వరప్రధాని అయిన వెలుగొండ ప్రాజెక్టు రెండో టెండర్ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు జగన్. 2004లో అధికారంలోకి వచ్చినప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడైన సీఎం జగన్ చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజుల పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్ట్ నేత పోల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించేందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఆయన వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2వ టన్నెల్ను ఆయన జాతికి అంకితం చేశారు. ఇక ఆయన పర్యటన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటించారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు జాతికి అంకితం చేశారు. ఈ వెలుగొండ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాకి, కడప, నెల్లూరు ప్రాంతాలకి ఇది జీవనాడి లాంటిది. ఇలాంటి ప్రాజెక్ట్ అనేది ఉండటం అనేది ఇప్పటికి వీళ్ళకి ఎంతో అవసరం. ఇక్కడ వాటర్ అనేది చాలా ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పూర్తి చేస్తానన్నారు. కానీ ఇప్పటికి కూడా పూర్తి కాకుండానే టర్నల్ ఓపెన్ చేశారని ఇక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ పరిస్థితుల్లో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి దీన్ని ఉపయోగదాయకంగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఈ కాలువలు లేవు. అలాగే రెండో టర్నల్ సంబంధించి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఇక్కడ ప్రజలకి కానీ రైతులకు కానీ ఇవ్వకపోవటం ఇలాంటిది విమర్శలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు జాతికి అంకితం చేశారని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే జాతికి అంకితం చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో తాడేపల్లి బయలుదేరనున్నారు. ఎంత శాతం పనులు పూర్తవలసి ఉంది శ్రీనివాస్? అంటే పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి, దీని మీద స్థానికులు ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? గతంలో ఈ ప్రాజెక్టుకి గతంలో 8,500 కోట్లు ఎస్టిమేట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారు. ఆ ప్రాజెక్ట్ ని గతంలో ఆగిపోవడం తర్వాత టీడీపీ గవర్నమెంట్ లో ఒక 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి పనులు చేయటం జరిగింది. తదుపరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం 10,000 కోట్ల వరకు ఈ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మొత్తం పెట్టింది ఇప్పటికి 5,900 కోట్లు మాత్రమే. ఇక్కడ నిర్వాసితులు కానీ వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీలు కానీ ఎటువంటి ప్యాకేజీలు ఇవ్వలేదు. గతంలో తీసిన కాలువలు అవన్నీ గూడిపోయినాయి. ఇప్పుడు ఆ కాలువలు కూడా మళ్ళీ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింటే 4,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఇంకా చేయాల్సింది ఉండగా కూడా ఎన్నికలకు ముందుగా వెలుగొండ ప్రాజెక్ట్ ని ముందు గాబా వచ్చి అంటే ఎన్నికలకి వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ని ప్రారంభించినట్టుగా టర్నల్ సెకండ్ ని జాతికి అంకితం చేసినట్టు సీఎం రావటం, అంకితం చేయటం అనేది జాతికి చేయటం జరిగింది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.